ఇవాళ బలరాం నాయక్ గారు ఎంపీ మహబాద్ డోర్నకల్ ఎమ్మెల్యే దేవరకొండ ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. చాలా సంతోషం. ఏం మాట్లాడినారు వాళ్ళు? ఇవాళ ఎవరో పార్టీ రెచ్చగొడితే లంబాడీలో నువ్వు వాడుకుంటున్నారని చెప్తున్నారు. లంబాడీల భూములు కేవలం 200 ఎకరాలు ఉందని చెప్తున్నారు. మాట్లాడండి, తప్పులేదు. 200 ఎకరాలు ఉందా, 20 ఎకరాలు ఉందా, అది ప్రజలు రికార్డు చెప్తుంది. కానీ మా ఆడవాళ్ళ మీద జరిగిందా? నువ్వు ఆ జాతిలో పుట్టినటువంటి మీరు మన ఆడవాళ్ళ మీద జరిగినటువంటి దాని మీద మాట్లాడుకోవడం, దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏజెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు వినటానికి చెప్తానికి మీరు రావచ్చు కాక, కానీ నువ్వు ఆ జాతిలో పుట్టిన మీరు నాయకత్వం వహిస్తున్న మీరు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి మీరు మన ఆడవాళ్ళ మీద చేతులు ఎక్కడ పడితే అక్కడ వేసి దారుణం చేసి, ఒక ముసలామే గుడ్డి ముసలామె ఉంటే తన చేతిలో కర్ర తీసుకొని దారుణంగా అవమానించి ఇబ్బందులు పాలు చేస్తే దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ బలరాం నాయక్ గారు ఎంపీ మహబాద్ డోర్నకల్ ఎమ్మెల్యే దేవరకొండ ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. చాలా సంతోషం. ఏం మాట్లాడినారు వాళ్ళు? ఇవాళ ఎవరో పార్టీ రెచ్చగొడితే లంబాడీలో నువ్వు వాడుకుంటున్నారని చెప్తున్నారు. లంబాడీల భూములు కేవలం 200 ఎకరాలు ఉందని చెప్తున్నారు. మాట్లాడండి, తప్పులేదు. 200 ఎకరాలు ఉందా, 20 ఎకరాలు ఉందా, అది ప్రజలు రికార్డు చెప్తుంది. కానీ మా ఆడవాళ్ళ మీద జరిగిందా? నువ్వు ఆ జాతిలో పుట్టినటువంటి మీరు మన ఆడవాళ్ళ మీద జరిగినటువంటి దాని మీద మాట్లాడుకోవడం, దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఏజెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు వినటానికి చెప్తానికి మీరు రావచ్చు కాక, కానీ నువ్వు ఆ జాతిలో పుట్టిన మీరు నాయకత్వం వహిస్తున్న మీరు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి మీరు మన ఆడవాళ్ళ మీద చేతులు ఎక్కడ పడితే అక్కడ వేసి దారుణం చేసి, ఒక ముసలామే గుడ్డి ముసలామె ఉంటే తన చేతిలో కర్ర తీసుకొని దారుణంగా అవమానించి ఇబ్బందులు పాలు చేస్తే దాని మీద ఎందుకు మాట్లాడు